కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో అధిక శాతం ఖర్చులకు అవకాశం ఉంది. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ అంటే మీ దినచర్యల విషయం మీద కూడా దాంట్లో మార్పుల కొరకు ఆలోచన చేస్తారు. మీ ఆరోగ్యం, ఇమ్యూనిటీ పవరు, అలాగే ఆధ్యాత్మిక సందర్శన, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక మొదలైన వాటి కొరకు కూడా మీరు కొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. దానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటివి కనబడుతుంది. మీ విల్ పవర్ పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పరంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అది మీకు అనుకూలమైన అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం లాంటిది కనబడుతుంది. అంటే మీకు ఇమ్యూనిటీ పవర్తో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ప్రశాంతత ఇవ్వడానికి, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, కొత్త అవకాశాలకి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే సింహరాశి వాళ్ళకి పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ఆకస్మికమైన ఖర్చులకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం ఈ రోజున అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఫారెన్కి సంబంధించిన విషయాల్లో వారి యొక్క నిర్ణయాలు, అంటే దూర ప్రయాణాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మికులను సందర్శిస్తారు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో మీ మీద మీకు నమ్మకం, కొత్త నిర్ణయాలు, నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు, వీటన్నిటికీ కూడా అవకాశం ఉన్న విధంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు ఆర్థికమైన లాభాల కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దాని కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తగిన విధంగా ముఖ్యులు, ఆత్మీయులు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది.